నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీపాల బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఎంపీ అన్ని విధాలు ఆదుకుంటామని హామీ. కాకినాడలో ప్రజా ఫిర్యాదుల వేదిక ముందుకు సమస్యల దొంతర సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం. సిక్కోలు వికలాంగుడు తిరుమలకు సైకిల్ యాత్ర అనకపల్లి చేరుకున్న నేయాల ప్రసాద్. అనకపల్లి జిల్లాలో 1,19,00,000 విలువ చేసే గంజాయి పట్టివేత, 5 స్పాన్సర్లు అరెస్ట్. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు బారిన పడిన వారిని కూటమి నేతలు పరామర్శించారు. కల్తీ ఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రజాప్రతినిధులు ప్రజలు ఆందోళన చెందవద్దని, కల్తీ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తోందన్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థ బారిన పడిన వారిని కూటమి నేతలు పరామర్శించారు. కల్తీ ఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రజాప్రతినిధులు ప్రజలు ఆందోళన చెందవద్దని, కల్తీ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని, చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడు, అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి, చల్లగా ఉండాలి, పాడకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇవాళ ఆల్రెడీ మీరు చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీజ్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్ గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హాజ్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నది ప్రభుత్వం తరపున వారికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్యపరంగా అయ్యే ఖర్చు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం. దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు అనౌన్స్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ ఏదైతే అండర్ గ్రో అవుతా ఉన్నారో ఇప్పుడే రెయిన్బో హాస్పిటల్ కూడా
నేనుని అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి గారు వెళ్ళాం. అక్కడ 3 పిల్లలు ఉన్నారు. అంటే వారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రుల ఒక ఆవేదన కానీ బాధ కానీ మాటల్లో వర్ణించలేదు. అలాగే అక్కడ వారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు. అయిన వాళ్ళలోని వెంటిలేటర్ మీద 2 ఉన్నారండి. నిన్న 4 ఉన్నారు, 2 వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. హోప్ఫుల్లీ ఆ 2 కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారని భావిస్తూ ఉన్నాం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు. 3 నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇంకొక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఇందాక మీరు చెప్పినట్లుగా విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, దాంతో చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ బేబీ కూడా బయటికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నమోదైన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డిఎల్పీఓ వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుండి వినతుల్ని ఆర్జీలు స్వీకరించారు. ఈ ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరమే సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాల్వలపై ఆక్రమణలు తొలగింపు, డ్రైన్ కాల్వల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 745 ఆర్జీలు అందాయి. అక్కడ నుంచి ఒకసారి వాళ్ళతో మాట్లాడేసి రేపు రండి మాకు రండి అనేసి తిప్పిపోరు సార్. ఏం చెప్పకుండా ఇది ఈరోజు మనం సతీష్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పరామర్శలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్ తొండంగి మండలంలో సుడిగాలి పర్యటన సాగింది. మండల కేంద్రం తొండంగిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ల రోడ్డును ప్రారంభించిన ఆయన గ్రామంలో అనారోగ్యం బారిన పడ్డ వారిని పరామర్శించారు. అదేవిధంగా కూటమి నేతలతో ఆలయాలకు వెళ్లిన యనమల రాజేష్ పూజలు గావించారు. అదేవిధంగా వెలుగు ఆఫీసులో ఎగ్ కార్టును ప్రారంభించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, పంప ప్రాజెక్టు చైర్మన్ చందు కోడ వెంకటరమణ, చొక్కా కాశీ, అంగులూరి సుధాకర్, బంటుపల్లి అన్వేష్, నేమాల కృష్ణ, నాగం పరమేష్, కంద మురళి, ప్రకృతి నూకరాజు, దూలం మురళి, మల్లిపాము, సత్యబాబు, బుద్దాల సత్యనారాయణ, గొరకపుడి సత్యబాబు, నాగం నాగబాబు, దొర, నాని, గణేష్, పిల్లి బాబ్జీ, సింహాచలం, ఎన్నా మురళి, కూటమి నేతలు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర చూడండి స్టంట్లు పడడం పడడం పెట్టి
చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన ఓ వికలాంగుడు తన కోరిక నెరవేరితే 7 కొండలకు సైకిల్ యాత్రతో వస్తామని తిరుమలేశునికి మొక్కుకున్నారు. చంద్రబాబు సీఎం కావడంతో శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం బొరగాం గ్రామానికి చెందిన నెయ్యాల ప్రసాద్ అనే వికలాంగుడు 1070 కిలోమీటర్ల సైకిల్ యాత్రను ఇచ్చాపురం నుండి ప్రారంభించారు. ప్రసాద్ సైకిల్ యాత్ర అనకాపల్లి చేరుకుంది. అతను మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అనంతరం జనసేన నేత రాంకిని కలుసుకున్నారు. మాది బోరగాం గ్రామం, కంచెలి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇచ్చాపురం నుంచి తిరుమల నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతే 2023 నేను అనుకున్నాను. ఈరోజు అనకాపల్లి చేరుకున్నాను. 3 జిల్లాలు దాటుకొని అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఉదయము నేను వెళ్ళిపోతాను. నేను అన్ని రకాలుగా మన ఎమ్మెల్యే గారు, అల్లుడు గారు నాకు అన్ని రకాలుగా సహకరించారు. అన్నీ చేస్తున్నారు. రూమింగ్ ఇప్పించారు. సార్లు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఆరోగ్యం పరిస్థితి కొద్దిగా బాగులేక రోజుకి 10-12 కిలోమీటర్లు తొక్కుని వెళ్తున్నాను. దయచేసి ప్రజలు అందరూ, ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తున్నారు. అందరూ కొద్దిగా నాకు సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది తిరుమల? ఇంకా 55 రోజులు పడుతుంది సార్. ఇంకా 55 రోజులు పోతే ఎండలు రోజుకి 12-10 కిలోమీటర్లు తొక్కుని అలాగా వెళ్తున్నాను సార్. 2023 మొక్కుకున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వచ్చి తిరుమల దేవుడికి మొక్కుకొని దర్శనం చేసుకుని నేను మళ్ళీ మా గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, అందరూ నాకు సహకరించాలని. 2 కాళ్ళు లేకపోతే ఇంత దూరం మా దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటే అందరూ సహకరిస్తున్నారు. అన్ని రకాలుగా నాకు ఆదరించి అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. దయచేసి నాకు ప్రజల ప్రెస్ తరఫున మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సహకార ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన ఉద్యోగులు సమస్యలు పరిష్కరిస్తే గాని విధులకు హాజరు కాబోమని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ముమ్మిడివరంలో సహకార సంఘ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా భిక్షాటనకు దిగారు. గాంధీ బొమ్మ సెంటర్లో నియోజకవర్గంలో వివిధ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో జరగబోయే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ ఏర్పాట్లను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి పర్యవేక్షించారు. స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహణాధికారి వై శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను మరియు ధర్మకర్తల ఆధ్వర్యంలో పనుల్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్ర పండుగగా కొత్త అమావాస్య జాతరను మార్చి 18వ తేదీ నుండి నెల రోజుల పాటు జరుగు జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కొత్త అమావాస్య జాతర ఎన్నడూ లేని విధంగా తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరిమంగ ఈశ్వర్, దూలం గోపి, కర్రి బాబి, దాడి నాగరాజు, కాన్రేగుల సతీష్, స్వర్ణశ్రీను తదితరులు పాల్గొన్నారు. మనకి ఫ్లేవర్ పిచ్ ఒక్కనండి అవుతుందా అవుదా అంటే డౌట్, కానీ పాప కూడా చెప్పాను వేసి
అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన స్మగ్లర్లు జంకడం లేదు. అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తాజాగా నాతవరం మండలం వెదురుపల్లి వద్ద 1,19,00,000 విలువ చేసే 168 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసిన పోలీసులు గంజాయిని 2 బొలెరో వాహనాలు, మరో కారును సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు. వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మెంట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాతవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా A1 హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోల్గుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్స్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైన మండలం, నేటివ్ ప్లేసు, కానీ రెసిడెంట్స్ కోటిపల్లి అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడ ఉంటాడు. అలాగే A5 కొర్రా బొంజుబాబు కూడా, ఆయన కూడా సేమ్ అనమాట, జీమాడుగుల మండలం పెదబైలు మండలంలో ఉంటాడు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లపల్లిలో అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో 5వ జాతీయ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగుల క్రికెట్ కమిటీ మరియు ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ను పి ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఏపీ మెడికల్ హై పవర్ కమిటీ సభ్యులు, వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ బొడ్డెపల్లి రఘు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి మేము సైతం అంటూ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో అవెన్యూ స్పోర్ట్స్ అరేనా సీఈఓ ఎం వెంకటరమణ, శ్రీకాకుళం వీల్ చైర్ క్రికెట్ సంఘ అధ్యక్షులు కొట్టిసా కిరణ్, ఉపాధ్యక్షులు జీపీ నాయుడు, అవెన్యూ స్పోర్ట్స్ క్రికెట్ మైదానం ఇన్ఛార్జ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనేది మన అదృష్టం. నిజంగా వాళ్ళకి ఎలా తెలిసిందో ఇక్కడ గ్రౌండ్ ఉందని ఆ టీం వారు, ఆ మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలుసుకొని మా ప్రాంతంలో ఈ క్రికెట్ కండక్ట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అందులో కూడా మనల్ని అందరినీ ఆహ్వానించి గౌరవంగా ఈ స్థానిక నాయకులుగా మనల్ని గౌరవించి ఇక్కడికి పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు క్రికెట్ చాలా ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా నిజమైన ప్లేయర్స్ తీసుకొని ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త టీం ఏర్పడింది. చిన్ని గారు మీకు తెలుసు, కేసీఆర్ చిన్ని గారు అని ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఏసీఐ ప్రెసిడెంట్. అట్లాగే సానా సతీష్ గారు కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, ఆయన సెక్రటరీ. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ క్రికెట్ స్టేడియం బ్రహ్మాండంగా బాగు చేసి దాన్ని ఈవేళ ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంలో ఒకదానిగా దాన్ని తయారు చేసి
ఇవాళ మన ఆంధ్రాకి అందించారంటే ఎంతో గర్వకారణం. దీనికి సంపూర్ణంగా అక్కడ మనకు జైసాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది ఇక్కడ. దాంతో క్రికెట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఇవాళ బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఎన్నో మ్యాచ్లు జరుగుతున్నాయి మీరు చూస్తున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగానే ఈవేళ ఈ డిజేబుల్డ్ 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ డిజేబుల్డ్ని కూడా ఎవరూ పట్టించుకోకపోతే చిన్ని గారు, నానాదర్శి గారు వీళ్ళందరినీ పిలిచి ఎంకరేజ్ చేసి మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి, అవసరం అనుకుంటే మీకు ఏదైతే ఎగ్జామ్ ప్లేయర్స్తో సమానంగా మీకు స్టైఫండ్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా కాలం క్రితం నుంచి ఆలోచిస్తున్నారు. అది కూడా వాళ్ళకి వస్తుంది మంచి ప్లేయర్స్కి. సో ఇది ఒక మంచి పరిణామం. చాలామంది జీవితంలో మనం అంగవైకల్యంతో పుట్టాం, ఏమి సాధించలేము అనే బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి తప్పితే దేనికి మన అంగవైకల్యం అడ్డు కాదనేది నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం. సో తద్వారా వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఈ క్రికెట్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఆ టీం అందరినీ కోరుకుంటూ, మీరు నిజంగా ఇంత కష్టపడి ఇటువంటి విషయాలు మీరు ప్రజలకు తెలియజేసి వారి యొక్క ప్రతిభని మీరు అందరికీ తెలియజేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ సోదరుల క్రికెట్ టీం తాలూకా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంత కష్టపడి ఇటువంటి టీంని తయారు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ మనం రన్ చేయగలమనే కెపాసిటీని మీరు నిరూపించారు కాబట్టి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. విశాఖ అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య, భారీ దోపిడీ కేసును నగర పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని నుండి బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని క్రైమ్ డీసీపీ లతా మాధురి వెల్లడించారు. చాలా వరకు ఉపయోగపడింది. సీసీ ఫుటేజ్ వల్లే అసలు ఎవరు చేశారు ఇది అనేది మనకి ఫస్ట్ లీడ్ వచ్చింది. సీసీ ఫుటేజ్ వల్లే అతన్ని వారాణసి వరకు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడని ఇవన్నీ కూడా మనకి ట్రాక్ అంతా దొరికింది సీసీ ఫుటేజ్ వల్లనే. ఇంకా మిగిలింది సైంటిఫిక్ ఎవిడెన్స్, అన్ని డీటెయిల్స్ మనం చెప్పలేము, ట్రాకింగ్ ఇవన్నీ రకాలుగా కూడా. బట్ మెయిన్ స్టే సీసీ ఫుటేజే మనకి లీడ్ ఇచ్చింది. సో ఈ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ మాత్రం చెప్తారు కదా, ఒక సీసీ కెమెరా 10 మంది పోలీస్తో సమానంగా మనకి హెల్ప్ చేస్తుంది. సో పబ్లిక్ అందరూ కూడాను సీసీ కెమెరాస్ ఎక్కువ పెట్టించాలి. ఇది అదేనండి, మరి మనం ఎవరిని ఇంట్లోకి రానిస్తాము, అది మనం కూడా కొంచెం హద్దులు నిర్ణయించుకోవాలి. ఎటువంటి వ్యక్తులతో మనకి పరిచయం ఉంది, వీళ్ళు మంచి వాళ్ళ కాదు, ఇంట్లోకి రానివ్వవచ్చా లేదా, ఇట్లాంటి మనం పబ్లిక్ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఈమె చిన్న చిన్న చిట్టీలు వేసి అప్పులు ఇవ్వడం, వాళ్ళ కమ్యూనిటీలో అప్పులు ఇవ్వడం అయితే అలవాటు ఉందండి. ఇప్పుడు తెచ్చి పెట్టుకునే డబ్బు కూడా ఒక పర్సన్ చిట్టి పాడుకుంటారు కదా, ఒక పర్సన్కి వచ్చింది, అది అతనికి ఇవ్వటానికని ఈమె బ్యాంకు నుంచి డ్రా చేసి తెచ్చి పెట్టుకునే డబ్బు, దానిని అనుకోకుండా ఈ హంతకుడు రావడం, ఆ డబ్బు కోసమే ఆమెను హత్య చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీపాల బాధితుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే, ఎంపీ అన్ని విధాలు ఆదుకుంటామని హామీ. కాకినాడలో ప్రజా ఫిర్యాదుల వేదిక ముందుకు, సమస్యల దొంతర సత్వర పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం. సిక్కోలు వికలాంగుడు తిరుమలకు సైకిల్ యాత్ర, అనకపల్లి చేరుకున్న నేయాల ప్రసాద్. అనకపల్లి జిల్లాలో 1,19 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత, 5 స్పాన్సర్లు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.